Hi everybody. Last time we discussed many important topics like concrete nouns and abstract nouns, and today we are going to explain number. Number means what I said is number. Number గురించి తెలుసుకునేది ఏముంది అన్న డౌట్ ఉంది. నంబర్ అంటే సంఖ్య కదా. అఫ్కోర్స్ నంబర్ అంటే సంఖ్య, అది మ్యాథమెటిక్స్లో. బట్ ఇంగ్లీష్ గ్రామర్లో నంబర్ అంటే వచనము అని అర్థం. వచనాల గురించి మనం తెలుసుకున్నాం. వచనము అంటే తెలుగులో ఏకవచనము, బహువచనము ఇలాంటి విషయాలన్నీ మీరు చాలా చూసి ఉంటారు. ఆవు, ఆవులు, బాలుడు, బాలురు, బాలిక, బాలికలు, జస్ట్ లైక్ దట్. అలాగే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో వచనానికి వస్తుంది. నంబర్స్ మామూలుగా ఎన్ని ఉంటాయండి? సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్, అంతేగా? సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. సింగులర్ నెంబర్స్ వచ్చి ఏవేవి నౌన్స్ ఉంటాయి అన్న విషయానికి వస్తే, సింగులర్ నెంబర్స్, ప్లూరల్ నెంబర్స్ రెండు కూడా కొన్ని నౌన్స్కి ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మొత్తం నౌన్స్ అన్నీ రెండు రకాలైతే అందులో కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉంటాయి. కాంక్రీట్ నౌన్స్లో ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఒకటే ఉంటుంది. మరి నేను చెప్పిన ఈ మొత్తం 5 నౌన్స్లో 2 నౌన్స్కి మాత్రమే సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయి. ఉదాహరణకి కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్. ఏంటంటే కామన్ నౌన్స్కి, కలెక్టివ్ నౌన్స్కి మాత్రమే ప్లూరల్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఉదాహరణకి కామన్ నౌన్ తీసుకున్నాం. కామన్ నౌన్ బాయ్, బాయ్స్, గర్ల్, గర్ల్స్, మ్యాన్, మెన్, స్కూల్, స్కూల్స్. ఇది కామన్ నౌన్. కలెక్టివ్ నౌన్ బ్యాచ్, బ్యాచెస్, టీమ్, టీమ్స్, గ్యాంగ్, గ్యాంగ్స్, గ్రూప్, గ్రూప్స్. ప్లూరల్ సరిపోయింది. ప్రాపర్ నౌన్ చెప్తాను. ప్రాపర్ నౌన్ కడప. కడపకు ప్లూరల్ ఉందండి, కడపాస్. వాట్ ఈస్ దిస్ ఎక్స్ప్రెషన్? విజయవాడ, నో ప్లూరల్. ఇండియా, నో ప్లూరల్. వీటన్నిటికి ప్లూరల్ ఉండదు. అదేవిధంగా ప్రాపర్ నౌన్ అయింది. ఇంకా మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్కి ఏమైనా ప్లూరల్ ఉంటుందేమో చూద్దాం. మెటీరియల్ నౌన్ అంటే గోల్డ్. గోల్డ్ ప్లూరల్ ఉందా? గోల్డ్, గోల్డ్స్. ఇది అనొచ్చా? మేము బంగారం కొనడానికి వెళ్తున్నాం అనొచ్చు, కానీ బంగారాలు కొనడానికి వెళ్తున్నాం అనొచ్చా? అనలేక. అందుకని చెప్పి మెటీరియల్ నౌన్స్ కూడా ప్లూరల్ ఉండదు. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ఏమైనా ఉంటుందా ప్లూరల్? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఉదాహరణకు నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. నాలెడ్జ్ ప్లూరల్ ఉంటుందా? నాలెడ్జెస్, నాట్ ఎట్ ఆల్. కొన్ని ఏదన్నా ఆస్ట్రాలజీ, ఆస్ట్రాలజీస్ ఉంటుందా? ఆనెస్టీ, ఆనెస్టీస్ ఉంటుందా? ఉండదుగా. అది నేను చెప్పాను. కాబట్టి కామన్ నౌన్కి, కలెక్టివ్ నౌన్కి మాత్రమే ప్లూరల్స్ ఉంటాయి. అయితే కామన్ నౌన్ అయినా, కలెక్టివ్ నౌన్ అయినా, ఏది కామన్ నౌన్ ఆర్ కలెక్టివ్ నౌన్, definitely these rules are to be followed. Firstly, many nouns can be changed from singular to plural by adding s. కేవలం s యాడ్ చేయడం ద్వారా మాత్రమే ప్లూరల్స్ అయ్యేవి చాలా ఉంటాయి. ఉదాహరణకు నేను 2 ఎగ్జాంపుల్స్ రాశాను. స్టూడెంట్స్, స్టూడెంట్స్, టీచర్, టీచర్స్. యు నో దట్స్ ఇట్. చాలా వరకు 70%, మోర్ దాన్ 70% నౌన్స్ అన్ని కూడా సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చేటప్పుడు కేవలం s యాడ్ చేయడం ద్వారా మారుతాయి. నెక్స్ట్, కొన్ని ఈఎస్ యాడ్ చేయడం ద్వారా ప్లూరల్స్ అవుతాయి. ఈఎస్ యాడ్ చేయడం ద్వారా ప్లూరల్స్ ఎలా అవుతాయి? ఇక్కడ రాసి బాక్స్, బుష్, బ్యాచ్, బస్, టొమాటో ఇలాంటి వర్డ్స్ అన్ని ఈఎస్ యాడ్ చేయడం ద్వారా ప్లూరల్స్ అవుతాయి. ప్లూరల్స్ అవుతాయి. ఓకే. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను రాసిన ఈ వర్డ్స్, ఈ నౌన్స్ అన్నిటికీ ఫినిషింగ్లో ఏముంది? ఎక్స్ ఉంది, ఎస్హెచ్ ఉంది, సిహెచ్ ఉంది, ఎస్ ఉంది, ఓ ఉంది. ఇలాంటి సఫిక్సెస్తో, ఇలాంటి సఫిక్స్తో, సఫిక్స్ అంటే ఫినిషింగ్ లెటర్ ఆర్ ఫినిషింగ్ 2 or 1 లెటర్, ఇలాంటి సఫిక్స్తో ఎండ్ అయిన నౌన్స్కి ప్లూరల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈఎస్ యాడ్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటికి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫోటో అనే పదం చూడండి. ఈ ఫోటో అనే పదం
PHOES కాదు, PHOTOSA. అది ఎగ్జంప్టెడ్ కేసు. ఎందుకంటే ప్రతిదానికి ఎగ్జంప్షన్ ఉండాలి. ఎగ్జంప్షన్ లేకపోతే ఏమైపోతుంది? మనం వేగంగా వెళ్ళిపోతుంటాం కదా. మరి వేగంగా ఉన్నప్పుడు ఎగ్జంప్షన్ ఏంటి? రోడ్డు మీద వేగంగా వెళ్ళేటప్పుడు ఎగ్జంప్షన్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ అనేది ఎగ్జంప్షన్. అది ఉంటేనే మన వేగం నియంత్రణలో ఉంటుంది. అది లేకపోతే ఏమైపోతుంది? వేగం ఎక్కువై ఎక్కడో ఒక చోట దెబ్బపడిపోతుంది. అందుకే వేగ నియంత్రకాలు రోడ్డు మీద ఎంత అవసరమో, అంటే స్పీడ్ బ్రేకర్స్. అదేవిధంగా ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు దానికి ఏముండాలి? చిన్న ఎగ్జంప్షన్ ఉండాలి. ఇది పెద్దల దగ్గర నుంచి వస్తున్న ఒక ఆచారం. ఎప్పటి నుంచో ఉంది ఇది, ఎగ్జంప్షన్స్. అండ్ ఇక్కడ చూడు, యాడింగ్ ఐఈఎస్ యాడ్ చేయడం ద్వారా కోడ్స్ అయ్యేవి. స్టోరీ, బేబీ, లారీ, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కోడ్స్ వైతో ఎండ్ అయ్యాయి. ఇలా వైతో ఎండ్ అయిన వర్డ్స్ అన్ని ప్లూరల్గా చేసేటప్పుడు ఐఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ వై లేకుండా ఆ వై ప్లేస్లో ఏమొస్తుంది? ఐఈఎస్ వస్తుంది. అది ప్లూరల్ అయితే వైతో ఎండ్ అయిన అన్నిటికీ ఐఈఎస్ యాడ్ చేస్తే సరిపోతుందా? నో. మరలా వచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటది? బేబీ, సారీ BAY డే, DAY డే, అలాంటి వాటికి ఎస్ యాడ్ చేయాలి. చీజ్, బాయ్స్, గైస్, రెండు వర్డ్స్ జస్ట్ ఎస్ యాడ్ చేసామంటే మరి ఎస్ యాడ్ చేస్తే సరిపోతుందా? అవును, సరిపోతుంది. మరి వైతో ఏంటైతే ఐఎస్ యాడ్ చేయాలని నువ్వే కదా చెప్పింది ఇందాక. అఫ్కోర్స్ నేనే చెప్పాను. అయితే వైకి ముందు ఏముంది? ఏ ఉంది, ఈ ఉంది, ఓ ఉంది, యు ఉంది. ఇవేమిటి? ఓవెల్స్ కదా. ఇక్కడ వైకి ముందు ఏముంది? ఆర్ ఉంది, బి ఉంది, ఆర్ ఉంది. ఇవేంటి? కాన్సనెంట్స్. వైకి ముందు కాన్సనెంట్ ఉంటే ప్లూరల్ చేసేటప్పుడు ఐఎస్ చేయాలి. వైకి ముందు ఓవెల్ ఉంటే ప్లూరల్ చేసేటప్పుడు ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. రైనా? నెక్స్ట్ ఈఎన్ యాడ్ చేయడం ద్వారా కూడా కొన్ని ప్లూరల్స్ అవుతాయి. ఉదాహరణకు ఇక్కడ ఆక్స్ చూడండి. ఆక్స్ అనే పదానికి ప్లూరల్ అడిగితే చాలా మంది ఏం చెప్తారంటే సింపుల్గా ఆక్సెస్ అని చెప్తారు. అంతేనా? ఆక్సెస్ అయినా ప్లూరల్. పాలు, ఆక్సన్. ఇది మనలో చాలా మందికి తెలియదండి ఈ విషయం. ఐ కెన్ సే కన్ఫర్మ్. అండ్ మెన్, ఇది కూడా మ్యాన్స్ అంటారు కొంతమంది, అంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. చైల్డ్స్, వాట్ ఈస్ చైల్డ్స్? చిల్డ్రన్గా. కొంతమంది ఇంకొంచెం ఓవర్ చేసి చిల్డ్రన్స్, హాయ్ చిల్డ్రన్స్. ఏమిటి హాయ్ చిల్డ్రన్స్ అంటారా? అనకూడదు, హాయ్ చిల్డ్రన్ అనాలి. అదే ప్లూరల్. చిల్డ్రన్స్ లేదు, వర్డే లేదు అసలు. రైట్. ఇక్కడ ఈఎస్ యాడ్ చేయడం ద్వారా ఇలాంటి వర్డ్స్ అన్ని ఈఎస్ యాడ్ చేయడం ద్వారా లీవ్స్, వైఫ్, నైఫ్, లైఫ్, ఇట్లా థీవ్స్, ఫో అనే సౌండ్తో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నిటికీ హౌస్, ఈఎస్ అనే వర్డ్ అనే సఫిక్స్ యాడ్ చేయడం జరుగుతుంది. తద్వారా అవన్నీ ప్లూరల్స్ అవుతాయి. అయితే రెండు వర్డ్స్ మాత్రమే ఎగ్జంప్టెడ్ కేసెస్. ఏంటో రెండు వర్డ్స్? చీఫ్ అనే పదాన్ని చీవ్స్ అనడు, కానీ థీఫ్ను థీవ్స్ అన్నాడు. షఫ్ అంటే వంట చేసేవాడు, షెఫ్స్. ఓకే, ఈ రెండు ఎగ్జాంప్టెడ్ కేసెస్. ప్రతి దానికి ఎగ్జాంపుల్ వస్తుంది కదా, చూస్తున్నారు కదా. అట్లా ఇక్కడ ఇవి ఎగ్జాంప్టెడ్ కేసెస్. ఇక్కడ ఇవన్నిటికీ ప్లూరల్స్ ఉండవు, ఓన్లీ సింగులర్సే ఉంటాయి. వీటిని ప్లూరల్స్గా రాస్తే న్యూసెస్, ఫర్నిచర్స్, లగేజెస్, స్టేషనరీస్. రాంగ్ ఎక్స్ప్రెషన్. వీటికి ఏముండవు. న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ అని అర్థం. న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ అంటారు. అంతేగాని న్యూస్ అంటే వార్తలు అని తెలుగులో అనుకుంటాం. అప్పుడు వార్త ఏమవుతుంది? న్యూ అంటే కొత్తగా వార్త ఎట్లవుతుంది? కాబట్టి న్యూస్ అంతా కలిపి సింగులరే. మీరు పాతకాలంలో రేడియోలు విన్నట్లయితే, రేడియోలో వార్తలు విన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ విషయం మీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ మిస్టర్ ఓనం, సారీ, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో, ద న్యూస్ ఈజ్ రెడ్ బై మిస్టర్ ఓనం. న్యూస్ ఈజ్ అంటాడు కానీ న్యూస్ ఆర్ అంటాడు. ఎందుకు? న్యూస్ అనేది సింగులర్ కాబట్టి దానికి ఈజ్ అనేది సరైన యాక్సిలరీ డిఫార్మ్ వర్బ్ కి. వీటన్నిటికి కూడా ప్లూరల్స్ రావు ఎప్పుడు. మా ఇంట్లో సామాను చాలా ఉంది అంటాం కానీ సామానులు చాలా ఉన్నాయి అలా అనకూడదుగా. అంతే. ఇవన్నీ కూడా అంతే. ఎక్విప్మెంట్, చాలా వస్తువులు ఉంటాయి, వాటన్నిటి కలిపి ఒకే పేరుతో వస్తుంది. ఎక్విప్మెంట్,
అడ్వైస్ 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 అనేది కూడా ప్లూరల్ ఉండదు. జనరల్ ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఇన్ఫర్మేషన్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అయితే వాటిని కామన్ నౌన్స్ కూడా ఉపయోగిస్తాం చాలా చోట్ల. చాలా మంది సలహాలు ఇవ్వద్దు అంటారు కదా, అప్పుడు అడ్వైసెస్ ఇవ్వద్దు కాదు, అడ్వైస్ ఇవ్వద్దు. రైట్, వీటికి ప్లూరల్స్ ఉండవు. ఇక్కడ నేను రాసిన వాటికి సింగులర్స్ ఉండవు. పోలీస్ ఈ పదం వినండి. ఎప్పుడన్నా మన ఇంటి దగ్గరికి, మన పక్కింటి దగ్గరికి, పక్కింట్లోకి వచ్చి ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. ఒకే ఒక కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళాడు. అయినప్పటికీ మన వాళ్ళు క్యాష్ ఏమంటారు, ఏమైంది అతను లేడే అంటే అతన్ని పోలీసులు పట్టుకెళ్ళారు. ఒకడే కదా తీసుకెళ్ళింది, ఒక కానిస్టేబులే కదా తీసుకెళ్ళింది. అయినా కానీ మనం ఏం చెప్తాం, పోలీసులు పట్టుకెళ్ళారు అని చెప్తాం. అంటే పోలీస్ అన్నది సింగిల్గా యూజ్ చేయకూడదు, ప్లూరల్గానే యూజ్ చేయాలి అని మనకు అక్కడే తెలుస్తుంది, మన వాడుక భాషలోనే తెలుస్తూ ఉంటుంది. మరి అందుకని చెప్పేసి పోలీస్ ఆల్వేస్ ప్లూరల్. పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, పోలీస్ హ్యాస్ కాదు, అది ప్లూరల్ కదా. పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్. సీజర్స్ అనేది కూడా, సీజర్స్లో 2 కత్తులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అది కూడా ఎప్పుడు ప్లూరల్గానే ఉంటుంది. టాంగ్స్, టాంగ్స్ అంటే పట్టకారండి, ఆ పట్టకారు కూడా 2 ఉంటాయి కదా, అందుకని అది ఎప్పుడు ప్లూరల్గానే వాడాలి. ఫ్యాన్స్ అంటే పాము యొక్క నాలుక, పాము యొక్క నాలుక సింగిల్గానే ఉంటుంది కానీ చివరిలో డబుల్. మన దాన్ని మరి టంగ్ అంటారు, పాము నాలుకని ప్రత్యేకించి ఫ్యాన్స్ అంటారు. అప్పుడు అవి 2 నాలుకలు ఉంటాయి కాబట్టి వాటిని 2 ప్లూరల్. ప్యాంట్స్, ట్రౌజర్స్, మనం వేసుకునే ప్యాంట్స్, ట్రౌజర్స్ అండి. ఈ ప్యాంటు మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల అంటూ ఉంటాం ఏమని అమ్మతో, నా ప్యాంట్ ఏది, నా ప్యాంట్ ఏది కాదు, నా ప్యాంట్స్ ఏవి అనాలి. ఒక్కటైనా సరే ప్యాంట్స్ అని అనాలి, ఎందుకంటే అది సింగిల్గా ఎప్పుడు ఉపయోగించకూడదు. దట్ ఈస్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం నో సేమ్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఇవి సింగులర్స్ ఇవే, ప్లూరల్స్ ఇవే. సింగులర్స్ అవే, ప్లూరల్స్ అవే. 1 fish, 2 fish, 5 fish, 10 fish, 100 fish. అంతేగాని 100 fishes కాదు, 2 fishes కాదు. షీప్, 1 sheep, 10 sheep, 100 sheep. 1 deer, 10 deer, 100 deer. అంటే సింగులర్ అయినా ఇంతే, ప్లూరల్ అయినా ఇంతే. వీటికి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చకూడదు అన్నది నా వాదన. ఓకేనా, ఇది నా వాదన మాత్రమే కాదు, మీరు కావాలంటే దాన్ని ఎక్కడ చూడవచ్చు, డిక్షనరీలో కూడా చెక్ చేసుకోవచ్చు. కెన్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ సింగులర్స్, ప్లూరల్స్. టూత్, టీత్, మౌస్, మైస్, మౌస్ మైస్, ఎలుక, ఎలుకలు. గ్లౌస్ అంటే పేరు అండి, పేరు తలలో ఉంటుంది పేరు. లైన్స్ అంటే పేరు, ప్లూరల్. ఫంగస్, ఫంగి. ఫార్ములా, ఫార్ములే, చాలా మందికి తెలియని విషయం. ఫార్ములాస్ నేర్చుకున్నారా అంటాడు, ఫార్ములాస్ నేర్చుకున్నారా కాదు, ఫార్ములే నేర్చుకున్నారా అనాలి. ఎందుకంటే ఫార్ములా ప్లూరల్, ఫార్ములే. ఎనాలిసిస్, ఎనాలిసిస్. ఇస్ వచ్చిన వాటికి ఆల్మోస్ట్ ప్లూరల్ వచ్చినప్పుడు ఎస్ వస్తుంది. ఎనాలిసిస్, ఎనాలిసిస్. గ్లైకాలసిస్, గ్లైకాలసిస్. బేసిస్, బేసిస్. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఇట్లా వచ్చినప్పుడు ప్లూరల్ చేయాల్సి వస్తే బ్రదర్స్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లాస్ కాదు, బ్రదర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా. Okay, I think you have understood what I said. At the same time, we can explain in our upcoming class about the pronoun. Pronoun will be our next topic. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ నౌన్ ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ ఉపయోగిస్తాము. నోట్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ నౌన్ని ఒక సబ్జెక్ట్గా కానీ లేదా ఆబ్జెక్ట్గా కానీ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ if you have not yet subscribed our channel, please do it and watch our videos completely. Thank you for watching this video.